ఫ్రెండ్స్, తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన లైఫ్ ఒక కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు తన భార్య ఒక పెద్ద శుభవార్త చెప్పింది. విడాకులు క్యాన్సిల్ చేసుకోవడమే తను చెప్పిన శుభవార్త అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఏ తప్పైతే సంగీత చేయడం వల్ల అంటే ఒక చిన్న పొరపాటు అనుకోవచ్చు. ఇప్పుడు నేను గతంలో చెప్పినట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక చిన్న గ్యాప్ వస్తే ఆ గ్యాప్‌లోకి మూడో మనిషి వస్తారు అని నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పా. ఆ గ్యాప్‌ని ఇప్పుడు సంగీత పూడ్చేసింది. ఒక్కసారిగా తన భర్తను తను ఎలా ఏలుకోవాలి అనే విషయం పైన ఒక క్లారిటీ తెచ్చుకుంది. అయితే ఫ్రెండ్స్ గమనించినట్టయితే లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి సంగీత లండన్‌లోనే ఉంటోంది. విజయ్ మీద బాగా కోపం వచ్చి ఇక నాకు తినతో అవ్వదు అని చెప్పి తను లండన్‌కి వెళ్ళిపోయింది. అయితే ఇక ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లలతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ప్రమాణ స్వీకారానికి నువ్వు రావాలి అని చెప్పటం. తను రావటం. కానీ తనకు చాలా ఘోరమైన మనస్తాపానికి గురవ్వటం ఇవన్నీ జరిగాయి కదా! అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నిజానికి తను లండన్ నుంచి చెన్నైకి వచ్చినప్పటికీ చెన్నైలో వేరే చోట ఉంటుంది తను. అంటే తనకు సంబంధించిన వేరే ఇంట్లో ఉంటుందనమాట. విజయ్ ఇంట్లో ఉండట్లేదు. విజయ్ ఇంట్లో విజయ్ తల్లిదండ్రులు అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు. అయితే తను మాత్రం విజయ్ ఇంటికి వెళ్ళటం లేదు. కానీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు తన మనసు మార్చుకుంది. పిల్లలు అంటే ముఖ్యంగా కూతురు దివ్య, కొడుకు సంజయ్ వీళ్ళిద్దరూ కలిసి "నువ్వు అక్కడ ఉండడం ఏంటమ్మా? నువ్వు ఇక్కడ కదా ఉండాల్సింది. నీ స్థానం ఇది కదా" అంటూ ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఇప్పుడు తను దూరం అయిందనుకోండి, మగాడికి కూడా ఓకే. నువ్వు దూరం అయితే దూరం అయిపో అని చెప్పి వేరే అమ్మాయి దగ్గరికెళ్తాడు. విజయ్ చాలా మంచి వ్యక్తి. మంచి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మనిషి. కానీ కొన్ని కొన్ని బలహీనతలు మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా! ఎప్పుడైతే భార్య దూరం అయిందో ఇక తన మనసు కూడా తను నన్ను అర్థం చేసుకోవటం లేదు. తను నన్ను దూరం పెట్టేసింది అన్న ఆలోచనే ఉండి వాళ్ళు వేరే వాళ్ళకి దగ్గరవుతారు. అలా అవ్వకూడదని మనిద్దరం తేల్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని ఇక సంగీత ఇప్పుడు చెన్నైలో విజయ్‌తోనే ఉంటోంది. అయితే ఇది నిజంగా చెప్పాలంటే శుభవార్తే. ఈ ఈ తక్షణ కర్తవ్యానికి సంగీత చేసిన పనికి ఈవెన్ విజయ్ కూడా సూపర్ హ్యాపీ అయిపోయాడు. అసలు మామూలు హ్యాపీ కాదు తను. మరి ఈ వీడియో నచ్చిందా? మీరు కూడా తన నిర్ణయాన్ని సమర్థిస్తారా? తను ఎక్కడో లండన్‌లోనో ఎక్కడో ఉండి విడాకులు ఇస్తాను, అది ఇస్తాను అనే బదులు తన భర్త దగ్గరికొచ్చి తన విషయం తేల్చుకోవాలి కదా! కరెక్టా కాదా తను తీసుకున్న నిర్ణయం? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.